బాగుందా? హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు ఏం చేస్తుంది? చెప్పు. సో నిహాంత్కి ఫేవరెట్ అయిన టమోటా బాత్ చేస్తూ ఉన్నాను నా స్టైల్లో. మీరు కూడా ఎంజాయ్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. చాలా బాగా చేస్తాను, ఒకసారి ట్రై చేయండి. అందుకు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ దాని ముందు నేను సీరియల్ చూడాలి. ప్రిపరేషన్కి టమోటాలు వేసుకుంటున్నాను. టమోటా బాత్కి టమోటా, ఇది అల్లం తెల్లవాయి పేస్ట్ చేసేకి అల్లము తెల్లవాయలు వేసుకోవాలి. మీరు కొంత గరం మసాలా, కొంత కారం పొడి, ఎక్కువ వద్దు, కొంత కిచెన్ కింగ్ మసాలా. ఇది మిక్సీకి వేసుకోవాలా. చూడండి, ఇట్లా ఫుల్ పేస్ట్ అయిపోయింది కదా, ఇట్లా ఉండాలా. సో ఇప్పుడు మనము తిరువాతకి వేసుకున్నాము. రైస్ చూపిస్తాను. మిల్ మేకర్లు నానేసుకున్నాను, సోయా చంక్స్, నూనె రొంత వేసుకోవాలి, మసాలాలన్నీ వేసుకోవాలి, షాజీరా, చెక్క, లవంగము అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కలుపుకుంటా. తర్వాత 4 టమోటాస్ తీసుకున్నాను. 4 టమోటాస్ ఇట్లా చిన్నగా చాప్ చేయకుండా కొంచెం పెద్దగా కనపడదు కదా, అందుకు అట్లా. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకోవాలి. మేకర్లు వేసుకుందాము. ఇంకా ఉప్పు ఇంకా మసాలా ఏది వేసిండలేదు కాబట్టి ఇప్పుడు వేసుకుందాము. మళ్ళీ ఉప్పు అవన్నీ వేసినప్పుడు కలిసిపోతుంది మిల్ మేకర్ కూడా. ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు వేసినామంటే అంతే వేసుకుని ఉంటాం కదా, మిల్ మేకర్ అవంతా బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు కలిపేసుకున్నాము. స్మెల్ అప్పుడే చాలా బాగా వస్తుంది, సూపర్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, అది వేసేసుకుందాము. వేస్తున్నాను. మసాలా అంతా ఇప్పుడు కలిపేసుకున్నాము. రోంత సౌండ్ వస్తుంది, స్పూన్ది గెరటిది, ఏమనుకోకండి ప్లీజ్. ఇది కారము, ఇది తెల్లవాయి కారం చేసినాను కదా ఒక వీడియోలో, నేను కావాలంటే లింక్ కింద పెడతాను, ఒకసారి ఇది చూసుకోండి రెసిపీ. ఇది వేస్తున్నా ఒక స్పూను టేస్ట్కి. ధనియాల పొడి, మిక్సీలో రొంత మసాలా ఉండే కదా, దాంట్లో నీళ్ళు కొంచెం పోసుకొని దీంట్లోకి వేస్తున్నా. ఎందుకంటే కుక్కర్లో ఈ మసాలా కింద అడుగు అంటుతుంది కాబట్టి మనం ఇట్లా నీళ్ళు వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకుంటే అడుగు అంటదు, టేస్ట్ బాగుంటుంది. 1.5 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను. 3 ఇంకొక అర్ధం గ్లాస్ వేస్తున్నా, చాలు. 1.5కి రొంత మెత్తగా ఉంటేనే రైస్ బాగుంటుంది. మా ఆయన కూడా మెత్తగా ఉండే రైస్ ప్రిఫర్ చేస్తున్నాడు ఈ మధ్యన. సో అందుకే రొంత మెత్తగా పెడుతున్నాను రైస్ని, బిరుసుగు లేకోకుండా. సో ఇప్పుడు బియ్యం వేసుకుందాము. విండేసుకుందాము, టేస్ట్ బాగుంటుంది. 3 విజిల్స్ అంతే, ఓకే. కార్టూన్ చూస్తున్నావా? రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో మనం ఇప్పుడు చూసేద్దామా రైసు. కమాన్. ఇదిగోండి, అన్నం అంతా ప్రిపేర్ అయింది, చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది. ఇప్పుడైతే సర్వ్ చేసుకొని తినేసేదే.
బాగుందా? సూపర్. ఉప్పు సరిపోయిందా?